హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఓ చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. రూ. 2తో ఇస్త్రీ బోల్డన్ని బట్టలకి నేను కొంచెం బట్టలు మాత్రమే మీకు చూపిస్తున్నాను. చాలా బట్టలకు ఇస్త్రీ లేకుండా గెంజి తయారు చేయొచ్చు ఇంట్లో ఒక్క 10 నిమిషాలతో. అది ఎలాగో ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. ఇలా ఒక గిన్నెడు నీళ్లు మనం స్టవ్ మీద మరగబెట్టుకుని, ఆ తర్వాత ఒక గిన్నెలోను ఒక కప్పుడు నీళ్ళల్లో కార్న్‌ఫ్లోర్ మనం వాడుతా ఉంటాం కదా! కార్న్‌ఫ్లోరు ఒక 3 స్పూన్లు నీళ్ళల్లో ఉండ లేకుండా కలిపి, మనం ఈ నీళ్లు మరిగిన తర్వాత ఆ కార్న్‌ఫ్లోర్ నీళ్లు ఇందులో వేసేసి మనం కలయబెట్టేయాలి. ఉండ లేకుండా అలా కలుపుతూ ఉండాలి. జస్ట్ ఒక 5 నిమిషాల్లో గెంజి రెడీ అయిపోతుంది. ఆ బట్టలకి గెంజి ఎలా పెట్టాలి, ఎలా ఉపయోగించాలి కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మేము ఈ మధ్యనే ఇల్లు కొనుక్కున్నాం. ఈ గృహప్రవేశం హడావుడిలో బట్టలు ఉతుక్కోలేదు. చాలా బట్టలయిపోయినాయి. సరే, కొత్త ఇంటి మారాక అక్కడ ఎవరో ఒకళ్ళు చాకలోళ్ళు ఉంటారు కదా! వేద్దామని అనుకున్నాం. అడిగితే 100 బట్టలకు రూ. 3000 అడిగారు. ఇంత కాస్ట్‌లీగా ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ కాస్ట్‌లీ ప్రపంచంలో మనకు వచ్చే చిన్న చిన్న ఆదాయాలతో బ్రతకడం చాలా కష్టం. అందుకని ఇలాంటి చిన్న చిన్న చిట్కాల వల్ల మన ఇంట్లో డబ్బులు మనం ఎంతో ఆదా చేసుకోవచ్చు. ఇలా రూ. 2తో గెంజి తయారు చేసి ఇస్త్రీయే అక్కర్లా. చొక్కాలకు కానీ, పంజాబ్ డ్రెస్సులు కానీ, చీరలకు కానీ మీరే చూడండి ఎంత బాగున్నాయో బట్టలు. రూ. 2తోటి. ఒక గిన్నె గెంజికి 3 గిన్నెలు నీళ్లు కలపండి. ఆ తర్వాత ఆ గెంజి కొంచెం కొంచెం నీళ్ళల్లోనూ మనం బట్టలు జాడించేయచ్చు. ఆ గెంజి చల్లారాక ఇలా వడకపెట్టుకోవాలి. అలా వడకపెట్టడం ఎందుకంటే త్వరగా కడుతుందండి. అలాగే ఉండలేమన్నా ఉన్నా మనం వడకెట్టేయడం వల్ల అదంతా పోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇలాగ గబగబా చీరలన్నీ జాడించేశాను. ఇప్పుడు మీకు బట్టలు ఆరేసి మీకు చూపిస్తున్నాను. ఇలా వరండాలో ఆరేశాను. చూసారా? గాలికి ఎగిరి బట్టలు ముడుచుకుపోతూ ఉంటాయి. కానీ అస్సలు నలుగుడనేదే లేదు. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చూడండి. బట్టలు ఆరిపోయాక మీకు నేను చూపిస్తాను. ఇస్త్రీయే ఉండదు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉంది. ఇది బాగా నలిగిపోయిన డ్రెస్సు. ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి. ఎక్కడ నలుగుడనేదే లేదు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్నాళ్ళు ఈ చిట్కా తెలియక నేను గెంజి పౌడరు లేదా గెంజి లిక్విడ్ బయట కొని బోలెడన్ని డబ్బులు వృధా చేశాను. చూసారా చీరలు ఎంత బాగున్నాయో? మనం బయట ఆరేస్తే ఈ గాలికి ముడుచుకుపోయి ఎలా పడితే అలా ఉంటాయి. కానీ అస్సలు లేదు. చూసారా ఇస్త్రీ చేసినట్టు ఉన్నాయి ఈ చీరలు. మీరు కూడా ఈ చిట్కా పాటించి మీ డబ్బులు ఆదా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ మహేశ్వరి.